స్థాయికి వచ్చాడు. ఓకే, తను తాను ప్రూవ్ చేసుకోలేదు. మంగళగిరిలో మెజారిటీ వచ్చిందంటే అక్కడే అంతకన్నా మెజారిటీ వచ్చింది పల్లా శ్రీనివాస్ కి. అది ఒక వేవు. ఓకే సార్, ఇంకొక కీలకమైన అంశం, కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని కామెంట్స్ చేశారండి. దిష్టి అనే అంశం మీద ఆయన అది తప్పు పడతానే సీఎం స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన సీఎం అవుతారని ఆశిస్తున్నాము, సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము అని చెప్పి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడడం వెనుక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడడం ఎవరైనా అదే మాట్లాడతారు సార్. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన పని ఏంటి, ఆయన చేసిన కామెంట్ ఏంటి, రెండింటికి అసలు ఎక్కడ పొంతనుంది? పవన్ కళ్యాణ్ గారు దిష్టి గురించో లేదా గోదావరి జిల్లాలో పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందని ఇలాంటి అశాస్త్రీయమైన మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఆయన అశాస్త్రీయమైన మాటలు మాట్లాడటం వల్లే తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అలాంటి అసందర్భ వ్యాఖ్యలు అవన్నీ కూడా. ఆయనకు కూడా నేనేమి ఆయనేమి విమర్శించాలనుకోవట్లేదు, కానీ ఆయనకి కూడా మెచ్యూరిటీ లెవెల్స్ లేవని నా అభిప్రాయం. అంటే రాంబాబు గారు నీకేమైనా ఉందా మెచ్యూరిటీ లెవెల్స్ అంటే? నాకున్న సొంత నాకుంది. ఆయనకి ఆ స్థాయిలో ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తిగా 21 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తిగా 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకునేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ లీడరు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయనకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఒక మాట అంటే ఆ మాట తర్వాత ఏమొస్తుందో చెప్పాలి కదా, దాని మీద నిలబడాలి కదా కనీసం. హ్యాస్ టు స్టాండ్ ఆన్ దట్ ఎస్ అనేటట్టుగా నిలబడాలి కదా. ఆ తర్వాత నిలబడలేకపోయాడు, వక్రీకరించారు. ఎవరు వక్రీకరించారు? నువ్వు అన్న మాటను వక్రీకరించేది ఎవ్వరూ లేరు. నువ్వు అన్న మాట అన్నట్టుగానే తెలంగాణ రిసీవ్ చేసుకుంది, ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. వక్రీకరించే మాట ఏంటి? మళ్ళీ ఎస్కేపింగ్ నేచర్. మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా దీన్ని నెగిటివ్ చేసి బాగా చేసిందని కూడా వస్తున్న టాక్ నిజమా అది? సరే ఇక ఈ సోషల్ మీడియా అంటే అది వైఎస్ఆర్సీపీదా లేకపోతే తెలుగుదేశందా జనసేనదా, వీ కెనాట్ సే సార్. సోషల్ మీడియాలో ఆయన నెగిటివ్ గా మాటలు ఆయన మాట్లాడింది నెగిటివ్ సార్. దాన్ని ఇంకోటి చేశాడని అనుకోవటం పొరపాటు. మన దగ్గర తప్పు పెట్టుకుని సోషల్ మీడియాలో మాట్లాడారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన సోషల్ మీడియా మనం వక్రీకరించింది. ఎక్కడ వక్రీకరించారు చెప్పండి. నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ టెల్ మీ. మీ వర్మ గారు మీరు చెప్పండి, వక్రీకరణ ఎక్కడుంది? తెలంగాణ విడిపోవడానికి ఈ కోనసీమ పచ్చదనమే కారణం అనే మాట అన్నాడా లేదా? అన్నాడు. ఆయన కొటేషన్స్ లో పెట్టి చెప్తున్నా అన్నాడు. తప్పది. తెలంగాణ విడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. పొలిటికల్ కారణాలు ఉన్నాయి, వేరే కారణాలు ఉన్నాయి, అన్ని కారణాలు ఉన్నాయి. దానికి మనం ఏం చేయగలిగిందే ఉంది? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రయోగం, కాంగ్రెస్ పార్టీ కూడా దానికి నష్టపోయింది. సో ఇంకా దిష్టి అనే అంశం ఇంకా నెవర్ ఎండ్ అండి, ఇంకెలా కంటిన్యూ అవుతానే ఉంటుంది, దీనికి ఫుల్ స్టాప్ లేదా? ఇంకో సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ దొరికేంత వరకు మీరే నడుపుతుంటారు మీడియా. దానికి మీడియా మొత్తం. నేను నెక్స్ట్ రోజునే చెప్పా, పిచ్చి మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళిన పని ఏంటి? దారైపోయే బండ నా నెత్తిన పడమన్నట్టుగా ఎందుకు కొని తెచ్చుకున్నాడని నేను నెక్స్ట్ రోజునే మాట్లాడా. నేను ఫెయిర్ కామెంట్స్ అని అవన్నీ కూడా ఫెయిర్ కామెంట్స్ తప్ప దొరికెళ్ళే వేసేద్దాం అనేటువంటి కామెంట్స్ కావని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన తప్పు మాట్లాడాడు, ఆయన అసందర్భమైనటువంటి మాట్లాడారు, ఇన్మెచ్యూర్డ్ గా వ్యవహరించారని నా అభిప్రాయం. దాన్ని కాదు మా పవన్ కళ్యాణ్ అంటావా నువ్వు అని మీసాలు మెలేసేవాళ్ళు మెలేయచ్చు, లేదా నన్ను విమర్శించేవాళ్ళు విమర్శు, ఘాటుగా విమర్శించేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు కూడా చూస్తున్నాం. ఇవన్నీ వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మీ మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయండి? వస్తే అసలు ట్రోలింగ్ లేకపోతే నాకు నిద్రపడదు. రోజు ఎవడో ఒకటి నా గురించి మాట్లాడాల్సిందే. ఐఎమ్ ఎంజాయింగ్ దాట్. నన్ను రోజు ఎవరొకరు నన్ను దూషిస్తూ నన్ను విమర్శిస్తూ మాట్లాడుతున్నానంటే నేను అన్న మాటలు వారికి ఎంత తీవ్రంగా గుచ్చుకుంటున్నాయి అనే దాన్నే నేను కొలబద్దగా తీసుకుంటాను. నా గురించి రోజు మాట్లాడలేదు అనుకోండి, ఎవరు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నా గురించి మాట్లాడలేదు అనుకోండి, నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండదు. రోజు మాట్లాడుతుండాలి, రోజు నన్ను విమర్శిస్తుండాలి, రోజు నన్ను కొంతమంది బూతులు తిట్టేవాడు భయంకరంగా తిడుతున్నారు. ఈ ఎల్లో మీడియాకు సంబంధించిన ఛానల్స్ రకరకాలుగా తిడుతున్నారు. ఒకడు అరగంట అంటాడు, ఒకడు సంజయ్ అంటాడు, ఒక సుకన్య అంటాడు అనుకొని వీ డోంట్ కేర్ సార్. వీఆర్ ఎంజాయింగ్ దాట్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంబటి రాంబాబు గారు. ఇది బాలకోటి గారు రెస్పాండ్. వర్మ గారు, ఇప్పుడు మీరు అంబటి రాంబాబు గారి మాట ఒకటి విన్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు గారు తిన్న ప్లేట్ని కొడుకుగా లోకేష్ గారు తీశారు కాబట్టి రేపు పొద్దున ముఖ్యమంత్రి సీటు కూడా తీస్తారని ఈయన ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు తిన్న ప్లేట్ని వాళ్ళ పిల్లలు ఎప్పుడు తీయలేదండి, కొడుకు కానీ కూతురు కానీ. దీనికి ఏమైనా వాయువరస ఉందండి ఈ పదానికి? వాళ్ళ జుగుప్స ఏం కనిపిస్తుందండి? ఇప్పుడు తండ్రి ప్లేట్ తీస్తే తప్పేందండి? మీ ప్లేట్